బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడంగ్పేట అభివృద్ధికి కృషి చేసిన తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అవినీతి చేసినట్టు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంత స్టాండర్డ్గా పనిచేసిన సమస్య ఉన్నా ఒక మహిళ అని కూడా చూడకుండా నేను ఎక్కడ తిరిగినా ఒకరి మీద ఒక మహిళ ఉంది ఇక అదనంగా దొరుకుతుంది అని చెప్పేసి కౌంటర్ వేసి అయితే నేనేం చెప్పినా తోటి తీసుకున్నాక రిజల్ట్ తీసుకున్నాక అసలు ఇది ఇంకా ఎంబీ రికార్డే కాలేదు మేడం. మొత్తం పని కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా పని కాలేదు, పని జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది మేము సర్పంచ్ ఉన్నప్పుడు కట్టినటువంటి టాయిలెట్స్లు గట్టిగా ఉన్నాయి. ఒకవేళ పని చేస్తూ ఉంటే ఏమైనా డ్యామేజ్ అయితే మొత్తం కూడా కొడదాము, లేదంటే కొంచెం మోడర్న్ గా బేస్ చేసుకొని చేద్దాము. కానీ 40 లక్షలు అనేది కాదు, ఓన్లీ 31 లక్షకు సంబంధించినటువంటి 31 లక్షనే ఈరోజు టెండర్లో వచ్చింది. మరి 31 లక్షలతోటి మోడర్న్ గా మన నల్లాలు కానివ్వండి, వాష్ ఏరియాలు కానివ్వండి, అన్నిటిని అభివృద్ధి చేస్తామని కాంట్రాక్టర్ చెప్తే డి గారు పరిశీలించారు. అది ఇంకా ఎంబీ రికార్డు ఇప్పటికీ కూడా ప్రస్తుతం కూడా ఎంబీ రికార్డు కాలేదు. అట్లాంటిది